గౌరవనీయులు నా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన భారతదేశానికి ప్రపంచంలో వన్నె తెస్తున్నటువంటి నా బీసీ బిడ్డ శ్రీ నరేంద్ర మోడీ గారికి మరియు పార్లమెంట్ అపోజిషన్ లీడర్ బడుగు బలహీన వర్గాలకు విద్యలో కానీ, వైద్యంలో కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ అభివృద్ధి చెందాలనే తపన పడుతున్న నా అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారికి మరియు తెలంగాణ ప్రదాత పెద్దలు గౌరవనీయులు పూజ్యులు అమ్మ శ్రీ సోనియా గాంధీ గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అన్న శ్రీ రేవంత్ అన్న గారికి మరియు పెద్దలు గౌరవనీయులు పూజ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారికి మరి అదేవిధంగా ఏఐసిసి జనరల్ సెక్రటరీ పెద్దలు గౌరవనీయులు పూజ్యులు ఆనెస్ట్ ద లీడర్ శ్రీ కేసీ వేణుగోపాల్ గారికి మరి పెద్దలు కేంద్ర మంత్రి వర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారికి మరియు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల నాయకుడు పెద్దలు గౌరవనీయులు పూజ్యులు మల్కాజ్గిరి ఎంపీ శ్రీ ఈటల రాజేంద్ర అన్న గారికి మరి అదేవిధంగా మా చిన్నైనటువంటి ఏం నరేందర్ రెడ్డి గారికి మరియు ఇంకో అన్నైనటువంటి అన్నగారి రేవంత్ అన్న గారి పర్సనల్ సెక్రటరీ శ్రీ జైపాల్ రెడ్డి గారికి నా యొక్క పాదాభివందనాలు. భారతదేశం కోసం ప్రాణాలు అర్పిస్తూ మన ధన మాన ప్రాణాలను రక్షణ కవచంగా ఉన్న మన భారతదేశ జవాన్లకు మరియు మన దేశ రైతన్నలకు, కిసాన్లకు నా యొక్క పాదాభివందనాలు. జవాన్ల కుటుంబాలు మరియు కిసాన్ రైతన్నుల కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉన్నప్పుడే మన దేశం అనేది అభివృద్ధి చెందడంలో ముందు వరుసలో ఉంటుంది అని నేను ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను, గుర్తు చేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తా ఉన్నాను. మరి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నా ఈ సూచనను పరిగణలోకి తీసుకుంటాయని నేను ఆశిస్తా ఉన్నాను. 10వ తరగతి నుండి ఇంటర్, డిగ్రీ ఆపై చదువుతున్నటువంటి విద్యార్థులకు సంవత్సరానికి ఒక 2 రోజులైన వ్యవసాయ క్షేత్రాలకు తీసుకుపోయి ప్రాక్టికల్గా వ్యవసాయంపై అవగాహన చేయించవలసిన అవసరం ఆసన్నమైందని నేను ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుకుంటా ఉన్నాను మరియు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠ్యాంశంలో చేర్చాలని నా ప్రార్థన, నా విజ్ఞప్తి, నా డిమాండ్. నాకు సహకరిస్తున్న నా సంక్షేమ సంఘం సభ్యులకు మరియు నాకు మంచి సూచనలు ఇస్తున్న నా అన్న శ్రీ పూరేటి వెంకటేశ్వర్లు కుమారుడైనటువంటి శ్రీ పూరేటి రవి గారికి మరి అదేవిధంగా పూరేటి రవి అంటే శ్రీ పూరేటి వెంకటేశ్వర్ల గారి తమ్ముడే కానీ ఒక పూరేటి వెంకటేశ్వర్లు గారు ఒక తమ్ముడిగా, ఒక కొడుకుగా చూసుకున్నటువంటి వ్యక్తి పూరేటి రవి గారు. వారికి మరియు హైకోర్టు అడ్వకేట్, గోమాత ప్రేమికుడు మరియు పాశం యాదగిరి గారు ప్రముఖ జర్నలిస్ట్ గారికి మరియు టి చిరంజీవులు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ గారికి మరియు శ్రీ నక్క బాలయోగి హైకోర్టు జడ్జి గారికి మరియు శ్రీ జె సాంబశివరావు పద్మశాలి బిడ్డ ఈవో తిరుమల తిరుపతి దేవస్థానం గారికి మరియు ఇంకా చాలా మంది
మాట్లాడంతే ఇంకా ఎక్కువ అవుతుంది. వారందరికీ నేను పాదాభివందనాలు తెలియజేస్తూ నాకు నా సంక్షేమ సంఘానికి మంచి సూచనలు, మంచి సలహాలు, సమాజం అభివృద్ధి చెందడానికి మంచి సూచనలు ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. శ్రీ IPS శ్రీ నాగిరెడ్డి గారికి, మరి అదేవిధంగా IAS శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా గారికి, IPS నాగిరెడ్డి గారు అయితేనేమి, IAS సందీప్ కుమార్ సుల్తానియా గారు అయితేనేమి, నా సొంత జిల్లా అయినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇప్పుడు జగిత్యాల జిల్లా ఏర్పడింది. ఈ జగిత్యాల జిల్లాలో ఇద్దరు, ఒకరేమో సబ్ కలెక్టర్గా, ఒకరేమో అడిషనల్ ఎస్పీగా పనిచేసినారు. వారు నాకు పరిచయాలు, వారి సూచనలు సలహాలు నేను తీసుకుంటూ ముందుకు పోతా. వారి సూచనలు సలహాలు నాకు ఇదే విధంగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ BC బిడ్డ కొత్త విజయభాస్కర్, ఆల్ ఇండియా BC SC ST మైనార్టీ సంక్షేమ సంఘం తెలంగాణ శాశ్వత ప్రెసిడెంట్ అండ్ మరియు ఆల్ ఇండియా BC SC ST ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడిని. దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన పిల్లలకు, మన విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది. వ్యవసాయ క్షేత్రానికి తీసుకుపోయి ప్రాక్టికల్గా ఒక సంవత్సరంలో 2 రోజులైనా అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను వేడుకుంటా ఉన్నాను. నా ఈ సూచనను మీరు పరిగణలోకి తీసుకుంటారని పెద్దలు గౌరవనీయులు పూజ్యులు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి